సార్ చంద్రబాబు నాయుడు సార్ గారికి, లోకేష్ సార్ గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి విన్నవించుకుంటున్నాం సార్ మా బాధ. సార్ మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్, కష్టాల్లో ఉన్నాం సార్. మేము పార్టీ కోసం చాలా చేసాం సార్. బాబు శుద్ధి భవిష్యత్తు గ్యారెంటీ చేసాం సార్. బాబు గారితో సైతం చేసాం సార్. మీరు 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు కూడా సార్ మీటింగ్ చేసాం సార్, స్ట్రైక్ చేసాం సార్, అక్కడ నిరాహార దీక్ష చేసాం సార్. నేను డోర్ పోయి సార్ మీకు జరిగిన అన్యాయాలు, మీరు పడ్డ ఇబ్బందులు, మీరు జైల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని డోర్ పోయి మీకు జరిగిన అన్యాయాలన్నీ చెప్పారు సార్. చంద్రబాబు నాయుడు సార్ గారికి ఓటేసి బయటికి రప్పిండి అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పారు సార్. ఇంటింటికి పోయి మీ బాధ మొత్తం నా బాధ కన్నా చెప్పారు సార్. ఈరోజు మాకు ఎటువంటి సేఫ్టీ లేదు సార్, మేము చాలా ఇబ్బందులు ఉన్నాం. ఈ లెటర్ మీకు విన్నపించుకుంటూ రాశాను సార్. దయచేసి దీన్ని ఒకసారి చదవండి సార్ ప్లీజ్. మేము ఎన్నో చేసాం సార్, ఎన్నో కార్యాలు చేసాం, ఎన్నో కార్యక్రమాలు చేసాం సార్. కృష్ణానాయుడు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు చేసాం సార్. దయచేసి మమ్మల్ని కాపాడండి సార్. మేము ఈ విధంగా వేమన సతీష్ అని అతను టికెట్ ఇప్పిస్తామని చెప్పి మా కాడ 7 కోట్ల డబ్బులు తీసుకొని పితరులు మా తాతగారు సంపాదించిన ఆస్తులన్నీ ఉన్నాయి సార్. అవన్నీ అమ్ముకొని పక్కన బయట బాకీలు తెచ్చుకున్నాం సార్. అప్పుగా తెచ్చుకొని 7 కోట్లు జమ చేసి సతీష్ అన్నకి ఇచ్చాం సార్. వేమన్న సతీష్ గారికి ఇచ్చాం సార్. టికెట్ ఇప్పిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి మేము ఇవన్నీ చేసేటప్పుడు ఆయన తెలుసుకొని మాకు టికెట్ వస్తుందనే ఉద్దేశంతో ఆయన మాయ మాటలు చెప్పి మా కాడ 7 కోట్ల డబ్బులు తీసుకొని ఇప్పుడు అడుగుతుంటే మా పైన కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి రూమ్లో వేసి బంధించారు సార్. మమ్మల్ని డబ్బులు అడిగితే చంపేస్తామంటున్నారు సార్. మమ్మల్ని మీరే కాపాడాలి సార్. దయచేసి మాకు ప్రాణరక్షణ కల్పించండి సార్. మాకు మా పిల్లలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్. ఇంటి పట్టును కూడా లేకుండా ఎక్కడ తల దాచుకుంటున్నాం సార్. ఇది మీకు తెలియదేమోనని మేము అనుకుంటున్నాం సార్. ఇది మీకు తెలిస్తే మాకు రక్షణ ఉంటుందని మేము ఆలోచిస్తున్నాం సార్. దయచేసి మమ్మల్ని కాపాడండి సార్. నాకు నా బిడ్డలకు మేమన్నా సతీస్తారా ప్రాణహాని ఉంది సార్. దయచేసి వేమన సతీష్ నుంచి మమ్మల్ని కాపాడండి సార్ ప్లీజ్ సార్.